తల్లికి వందనం పథకం ద్వారా 10,120 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, తల్లికి వందనం పథక నిధులు ఎప్పుడు జమ చేయనున్నారు? తల్లికి వందనం పథకం ద్వారా 10,120 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, తల్లికి వందనం పథక నిధులు ఎప్పుడు జమ చేయనున్నారు? ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది? 2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ విద్యాశాఖ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో మొత్తం 10,120.78 కోట్ల రూపాయలని దీనికోసం ఖర్చు చేస్తున్నట్టుగా ఆ ఉత్తర్వుల్లో చెప్పారు. ఇందులో 67,47,190 మంది విద్యార్థులకి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే 42,70,802 మంది తల్లుల ఖాతాలకు ఈ మొత్తాన్ని జమ చేయనున్నామని కూడా మేము చెప్పింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి ఆర్థిక సాయంగా 15,000 రూపాయలని ప్రతి విద్యార్థికి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికి అందులో 2,000 రూపాయలని ఈ విద్యా పర్యావరణానికి కాపాడేందుకు, అలాగే స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఈ 2,000 రూపాయలని మినహాయించుకొని 13,000 రూపాయల తల్లుల ఖాతాలోకి జమ చేస్తున్నారు. ఇందులో మనం ఈ నెల 22వ తారీఖున మొదటి విడత అంటే మొత్తం ఇప్పటికే వెరిఫై చేసిన మొత్తం 64,76,590 మంది విద్యార్థులకి 41,07,502 మంది తల్లుల ఖాతాల్లోకేమో ఈ మొత్తాన్ని జమ చేయనున్నది. ఇంకా 1,55,000 మంది ఖాతాలని ఇంకా వెరిఫై చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఉత్తర్వుల్లోనేమో చెప్పింది. ఇందులోని ఈ మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడానికి అలాగే షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ఇప్పటి వరకు వెరిఫై చేసిన వారు అందరి ఖాతాల్లోకి మొత్తం జమ చేస్తారు. మరోవైపు ఈ వార్డు గ్రామ వీటిలోనేమో అదే రోజున ఈ అర్హులైన వారి జాబితాను, అనర్హులైన వారిని ఏ కారణాలతో తిరస్కరించారో వారి జాబితాను కూడా ఆయా వార్డుల్లోనేమో ప్రకటిస్తారు. దాని మీద ఆ అభ్యంతరాలనేమో ఆగస్టు 3 వరకు తీసుకుంటారు. తీసుకుని ఆగస్టు 10న తుది లిస్టు అంటే సప్లిమెంటరీ ఎలిజిబిలిటీ లిస్ట్ నేమో ప్రకటించి వారికి కూడానేమో ఈ మొత్తాన్ని అందజేస్తామని చెప్పారు. మరోవైపు ఈ అంగన్వాడీలకి సంబంధించి ఈ వారికి సంబంధించి కూడాను ఈ తల్లికి వందనం ఇస్తామనేసాము ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాగ్దానం చేశారు. దానికి సంబంధించి కూడాను ఇందులో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వారి తల్లుల ఖాతాలకు కూడానేమో జమ చేస్తామని చెప్పారు. ఈ మొత్తం ఈసారి కట్ ఆఫ్ డేట్ దీనికి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొత్తగా తీసుకున్నాము. 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అడ్మిషన్లు కొత్తగా తీసుకున్న వారందరికీ కూడాను ఆగస్టు 30వ తారీఖులోగా వారి తల్లుల ఖాతాలను వెరిఫై చేసి ఈ మొత్తాన్ని అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేసిన ఉత్తర్వుల్లోనేమో వివరించడం జరిగింది. రైట్, ధన్యవాదాలు కూర్మరాజు.